బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. నేను మీ హేమా. సో ఫిల్మ్ అప్డేట్స్ లో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ఏ క్రియేట్ చేస్తున్నటువంటి విపత్తులన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. సో నేను పొద్దున్న అనుకుంటూ చూసా, ప్రభాస్ ది మృణాల్ది కలిపి ఒక ఫోటో, ప్రభాస్ మృణాల్ వెకేషన్ కి వెళ్లారని చెప్పి, అయ్య బాబోయ్ ప్రభాస్ 6 ప్యాక్ తోటి మృణాల్ పిక్నిక్ పిక్చర్స్ తోటి ఎవరు చేసాడో గానీ హారబుల్ ఎడిట్స్ చేశారనమాట. అదే అనుకుంటే ఇంకో పక్కన ఏంటంటే, సో జరగండి సాంగ్ ఉంది చూసారా, ఈ సాంగ్ యాక్చువల్లీ ఇలాగే ఏఐతో ఏదో జిమ్మికులు చేస్తే అప్పుడు వాయిస్ క్లారిటీ బాగాలేదని, అది బాగాలేదని, ఇది బాగాలేదని చాలా ట్రోల్స్ జరిగినాయి కదా. అది కాకుండా ఎవడో మరి ఆ మహానుభావుడు ఎవడో గాని హే ప్రభు అన్నట్టు మనోడు స్క్విడ్ గేమ్ ఉంది కదా, ఆ స్క్విడ్ గేమ్ లో మన తెలుగు యాక్టర్స్ అసలు మనం ఊహించని కాంబినేషన్స్ ని అవన్నీ కూడా పెట్టి స్క్విడ్ గేమ్ లో మనోళ్ళ ఉంటే ఎలా ఉంటది, మనోళ్ళు యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అని ఒక ఏతో క్రియేట్ చేసి ఒక రచ్చ చేశాడనమాట. ఆ రచ్చ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. ఎంతమంది చూసారు? ఎవరైనా చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఏఐతో అటు ప్లస్లు ఉన్నాయి, ఇటు మైనస్లు ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా ఎవరన్నా సపోజ్ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ, లేదంటే చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్రియేట్ చేస్తూ వాళ్ళతో ఏదన్నా ఒక పాజిటివ్ వేలో చేస్తే అది ఓకే. గానీ చాలా మంది మనం చూస్తున్నాం ఏ ద్వారా మార్ఫింగ్ చేయడాలు, ఫేసెస్ మార్ఫింగ్ చేయడం, ఇలాంటి అంటే గుడ్ ఉంది బ్యాడ్ ఉంది. సో చాలా మంది బ్యాడ్ కోసం ఎక్కువ ఉపయోగిస్తూ మనం చూస్తున్నాం, గుడ్ కోసం చాలా తక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఏఐ ఇస్ ఫర్ అంటే మంచి కోసం అనుకుంటే మంచే జరుగుద్ది, చెడు కోసం మాత్రం ఎవరు యూజ్ చేయకండి. బట్ నాకైతే ఆ స్క్విడ్ గేమ్ అయితే చాలా క్రేజీగా అనిపించింది. అన్నిటికన్నా క్రేజీ అయితే ప్రభాస్ మృణాల్ ఫొటోస్ అయితే నాకు బాగా క్రేజీ అనిపించినాయి. ఎవడు పిచ్చి ఆడి ఎర్రి అన్నట్టు, ఎవడు పిచ్చి ఆడి పైత్యం అన్నట్టు, ఎవడికి నచ్చినట్టు ఆడు ఎడిట్లు. అబ్బా నేను ఏ ఎడిట్లో అయితే అనసూయ ఫోటోలు చూశాను, స్నేహ ఫోటోలు చూశాను, హీరోయిన్ స్నేహ ఫొటోస్ చూశాను, ప్రభాస్ అండ్ మృణాల్ ఫొటోస్ చూసా, ఇలా చాలా ఫొటోస్ చూసాను అనమాట. ఏదో అంటారు చూసారా, అలా విపరీత బుద్ధి సంథింగ్ ఒక సామెత ఉంటుంది, అలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? ఏ ఎడిట్స్ లో ఏ ఎడిట్స్ మీకు బాగా నచ్చినాయి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డు ఫాలో హేమా హంగామా.